హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైసీపీ అధినేత జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు జగన్కు ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలన్నారు. ఫ్లూయిడ్స్, ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. జగన్ దీక్ష భగ్నం చేయడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. జగన్ దీక్షను భగ్నం చేసిన ప్రత్యేక హోదా ఉద్యమం ఆపే ప్రసక్తే లేదన్నారు. 6 రోజులుగా దీక్ష చేసినా ఎటువంటి హామీ లేకుండా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు వైసీపీ నేతలు. జగన్ దీక్షను భగ్నం చేయడంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేతలతో వ్యవహరించే విధంగా పోలీసుల తీరు లేదన్నారు. అప్రజాస్వామికంగా దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు బొత్స. ఇటు వైసీపీ నేతల భేటీ, జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. తెల్లవారుజామున పోలీసులు జగన్మోహన్ రెడ్డి దీక్షని భగ్నం చేయడంతో ప్రస్తుతం ఆయన జీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఉదయం భారీగా పడిపోయిన షుగర్ లెవెల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఆయన పల్స్ రేట్ కూడా ప్రస్తుతం ఇంప్రూవ్ అయింది. క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించి వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది? నిన్న కనీసం మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వైద్య సాయం అందుతుంది. మీరు మాట్లాడొచ్చారు కదా, ఏమంటున్నారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు బాగా నీరసించిపోయారు. ఆ కీటోన్ లెవెల్స్ పెరగడం వల్ల డాక్టర్లు ఇంకా పర్యవేక్షణలో ఉండాలంటున్నారు. డాక్టర్ అటెన్షన్తోనే అంటే కొద్దిగా మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత బాగుపడే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట అంటున్నారు, నా దీక్ష భగ్నం చేసి ఉండొచ్చు కానీ నా పోరాటం ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మనం కూడా కలిసి స్పెషల్ స్టేటస్ పోరాడాలి. నేను స్పెషల్ స్టేటస్ సాధించే వరకు నా పోరాటం ఆగదని కూడా ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కొద్ది కాలం పాటు రెస్ట్ తీసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ప్రత్యేక హోదాకి సంబంధించి 6 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్పందన అయితే రాలేదు. కానీ ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చింది? ఓవరాల్గా ఈ దీక్షని మీరు ఎలా అసెస్ చేస్తారు? మనం ఒకటే గమనించాలి, ఎలక్షన్ ముందు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా 15 సంవత్సరాలు కావాలి మాకు స్పెషల్ స్టేటస్ అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ తర్వాత మాట మార్చి స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఈ ప్యాకేజ్ అంటే ఏంటి? ఈ విభజన చట్టంలో ఏదైతే మనకి ఇవ్వాల్సిన డబ్బులే ప్యాకేజ్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వీళ్ళు రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదు. రాజధాని శంకుస్థాపనకి రేపు 22న ప్రధాని రాబోతున్న నేపథ్యంలో మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాజధానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. రాజధాని ఏరియాలో ఉండే 3 పంటలు పంట పొలాలు తీసుకోవద్దనే మా వాదన. కానీ రాజధాని మంచి రాజధాని కట్టాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కూడా భావిస్తుంది. అది మొత్తం మీద ప్రత్యేక హోదా కోసం తాము చేసే పోరాటం అయితే కొనసాగుతుంది. ఈరోజు జరిగే సీనియర్ నేతల భేటీ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అతని వైద్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పల్స్ రేటు స్టేబిలైజ్ అయింది. అలాగే షుగర్ లెవెల్స్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. క్రమంగా జగన్మోహన్ రెడ్డి కోలుకుంటున్నారని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు. కానీ 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఆయన ఎటువంటి ఘనాహారం తీసుకోలేదు, ద్రవాహారం కూడా ఇంకా ఎటువంటి ఆహారం తీసుకోలేదు. ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా షుగర్ లెవెల్స్ కావచ్చు, ఇటు పల్స్ రేట్ పూర్తిగా నార్మల్ స్టేజ్కి చేరుకున్న తర్వాత మొదటగా ద్రవాహారంతో ప్రారంభించి ఆయనకి ఆహారం కూడా అందజేస్తామని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామ్రెడ్డితో శ్రీకాంత్, HM TV, గుంటూరు నుంచి.